हर हाथ को काम, हर पेट को रोटी, कोई गरीब बिना काम के ना रहे। इसके लिए ये योजना आई है और इस योजना को लागू करने के लिए मैं भारत के प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी को हृदय से धन्यवाद देता हूं। आप भी तालियां बजा के नरेंद्र मोदी जी को धन्यवाद दीजिए। यह विकसित भारत जी राम जी योजना, मुझे कहते हुए गर्व है कि यूपीए के समय नरेगा बनी थी। नरेगा को लागू करने, अच्छा सत्या जी को ट्रांसलेट करना है। వేదిక మీద ఉన్న పెద్దలకి, ముఖ్యంగా ఈ సమావేశానికి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మరీ ముఖ్యంగా రైతు సోదరులందరికీ నమస్కారం. మిత్రులారా, నేను మధ్యప్రదేశ్ లో మామా అని పిలుస్తారు. నేను ఇవాళ మీ అందరికీ చెప్తున్నాను, నేను ఆంధ్రప్రదేశ్ లో కూడా నన్ను మామా అని మీరు పిలిస్తే సంతోషపడతాను. ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ చోట ఈ గాలి, ప్రవహించే గాలి నమో వెంకటేశ్వర అంటుంది. ఈ పూలు నమో వెంకటేశ్వర అంటాయి. ఆ హారం నమో వెంకటేశ్వర అంటుంది. అటువంటి పవిత్ర భూమిలో ఇవాళ విబిజీ రామ్జీ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆ వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుకుంటున్నా, భవిష్యత్తులో ఏ పేద ఆకలితో ఉండకూడదు, ఏ పేద చేతికి పని లేకుండా ఉండకూడదు. ఇటువంటి బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు కూడా చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తానుగా. और मुझे कहते हुए खुशी है, विकसित भारत जी राम जी योजना में मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था। विकसित भारत जी राम जी योजना में पूरे 125 दिन मजदूर को रोजगार मिलेगा. ఎన్ఆర్ఈజీఎస్ కింద గ్రామీణ ఉపాధి పథకం కింద గతంలో 100 రోజులు మాత్రమే పని దినాలు కల్పించబడేవి. ఇవాళ 125 అంటే 25 రోజులు అదనంగా పని దినాలు పేదల కోసం లభించబడుతున్నాయి. और रोजगार देने की बात प्रधानमंत्री ऐसे नहीं कह रहे हैं. मैं आपको बताना चाहता हूं और आपके माध्यम से पूरे देश को बताना चाहता हूं, पहले साल ही विकसित भारत जी राम जी योजना में केंद्र ने जो अपना शेयर दिया है, पैसा दिया है, वो है 95,600 करोड़ रुपया और राज्यों का 40% शेयर मिलेगा. तो एक साल में ही खर्च होंगे 1,51,282 करोड़ रुपया. इतनी बड़ी धनराशि मजदूरों को काम और गांव के विकास के लिए दी जाएगी. ఇవాళ ఈ వికసిత భారత్ నిర్మాణం కోసం గ్రామాలే మొదటి పునాది కావాల్సి ఉంది. అందుకని లక్షల కోట్ల రూపాయలు వీటి కింద ఖర్చు పెట్టబడుతున్నాయి. నిధులు రాష్ట్రాలకు ఇవ్వబడుతున్నాయి. यहाँ कई ग्राम प्रधान सरपंच होंगे. मैं उनको बताना चाहता हूं, देश में 2,86,000 पंचायतें हैं और 5 साल में विकसित भारत जी राम जी योजना में 7.5 लाख करोड़ रुपया खर्चा होंगे. मतलब 5 साल में हर पंचायत को 2 करोड़ रुपया से ज्यादा मिलेंगे. हर साल 2 करोड़ रुपया. గతంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద విపి హయాంలో 2,13,000 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ కొత్తగా వచ్చిన విబిజీ రామ్జీ పథకం కింద 7.5 లక్షల కోట్లు ఇవాళ దేశవ్యాప్తంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ప్రతి గ్రామానికి 2 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల కోసం, ఉపాధి కార్యక్రమాల కోసం అందజేయబడతాయి. और ये पैसा ठीक से गांव में खर्च हो गया तो मजदूरों को रोजगार तो मिलेगा ही, लेकिन गांव की तस्वीर भी बदल जाएगी और वहां की जनता की तकदीर भी बदल जाएगी. ఈ నిధులు రాశి ఏదైతే ఇస్తున్నారో ఇది కేవలం ఉపాధి కోసమే కాదు, ఆ గ్రామాల ముఖ చిత్రాన్ని మార్చడం కోసం, ఆస్తుల కల్పన కోసం ఖర్చు చేయబడతాయి. मैं देश भर के मजदूर भाइयों और बहनों को बताना चाहता हूं, इस योजना में मांगने पर 15 दिन के अंदर रोजगार देना पड़ेगा और रोजगार अगर नहीं दिया तो बेरोजगारी भत्ता देना पड़ेगा. 15 ఎవరైనా పని అడిగితే కేవలం 15 రోజుల్లోనే పని కల్పించాల్సి ఉంది. ఒకవేళ పని కల్పించలేకపోతే నిరుద్యోగ భృతిని కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ చట్టం ద్వారా మేము కల్పించాం. और एक प्रावधान और किया है, कई बार मजदूरों को मजदूरी देने में देर की जाती है. अब पसीने की कीमत तो तुरंत देनी चाहिए और इसलिए इस योजना में कानूनन प्रावधान किया गया है कि अगर मजदूरी देर से मजदूर को दी तो उसके साथ ब्याज भी देना पड़ेगा,
विलंबित मजदूरी भी देनी पड़ेगी। मजदूर के पसीने की पूरी कीमत देने के लिए हमने ये प्रावधान किया है। గతంలో చేసిన పనికి వేతనం ఎప్పుడూ ఆలస్యంగా వచ్చేది. అందుకనే ఈ విబిజి రామ్ కింద ఒక చట్టంలో ఒక అంశాన్ని చేర్చడం జరిగింది. వెంటనే వేతనం చెల్లించాలి. ఒకవేళ చెల్లించలేని నేపథ్యంలో 7% వడ్డీతో సహా చెల్లించాలి. ఎవరైతే కార్మికుడు పనిచేస్తాడో ఆ కార్మికుడి చెమటకి సరైన న్యాయం చేయాలని చట్టంలో मजदूर के पसीने से कोई खिलवाड़ नहीं कर सकता, क्योंकि गरीबों की सेवा ही हमारे लिए भगवान की पूजा है। ये मोदी मंत्र है और इसे मजदूरों के हितों का पूरा ध्यान रखा गया है। పేదల చెమటకి నిజమైన అవకాశం లక్ష్యం చేర్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. विकसित भारत जी राम जी को लागू करने में जो कर्मचारी लगेंगे उनको पूरी तनख्वाह मिले, पूरा वेतन मिले, इसलिए हमने प्रशासनिक व्यय 6% से बढ़ा के 9% किया है। 13,000 करोड़ रुपए से ज्यादा इसलिए रखे हैं कि हमारा ग्राम रोजगार सहायक हो, मैट हो या काम करने वाला छोटा कर्मचारी, उसको समय पर वेतन मिल जाए, उनको भटकना ना पड़े। ఈ విబిజి రామ్జీ పథకంలో ఎవరైతే పరిపాలనా పరంగా ఉద్యోగస్తులు ఉంటారో వారికి కూడా పరిపాలనా వ్యయాన్ని 6% నుంచి 9%కు పెంచడం, దానికోసం 13,000 కోట్లు ఏటా కేటాయించడం కూడా జరిగింది. దాని ద్వారా దీంట్లో పనిచేస్తున్న వారికి కూడా ఉద్యోగస్తులకు కూడా న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకున్నాం. और इसमें कौन कौन से काम किए जा सकते हैं ये आपको चंद्रशेखर पेमासामी बता रहे थे। गांव के विकास का कोई भी काम हाथ में लिया जा सकता है और काम तय करने का काम भी दिल्ली से तय नहीं होगा, अमरावती से तय नहीं होगा। वो काम भी गांव की जनता तय करेंगी, गांव के लोग तय करेंगे कि हमारे गांव में कौन सा काम किया जाए। ఈ పథకం కింద ఏవే పనులు గ్రామాల్లో చేపట్టవచ్చో పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పడం జరిగింది. ఏ పనులు చేపట్టాలో ఢిల్లీ నుంచి నిర్ణయం జరగదు, ఏ పనులు చేపట్టాలో అమరావతిలో నిర్ణయం చేయదు. చేపట్టాల్సిన పనుల నిర్ణయం ఎక్కడ జరుగుతుందయ్యా అంటే మీ గ్రామంలో మీరు నిర్ణయం తీసుకున్న విధంగానే పనులు జరుగుతాయి. దాని కారణంగా అభివృద్ధి జరుగుతుంది. अब ये आपको गांव में तय करना है। ग्राम पंचायत और ग्राम सभा आपको आंगनबाड़ी बनानी है, स्कूल बनाना है, अस्पताल बनानी है, सड़क बनानी है, खेत सड़क बनानी है, वर्किंग सेट कोई सेल्फ हेल्प ग्रुप को बनाना है, एफपीओ को